కాళేశ్వరం మోటార్లు ఎల్లంపల్లిలో ఆన్ చేస్తేనే కదా మిడ్ మానేర్లోకి నీళ్లు వచ్చినాయి, మిడ్ మానేర్లో నుంచి ఎల్ఎండిలోకి నీళ్లు వచ్చినాయి. ఇలా ప్యాకేజ్ 6 లో ఎల్లంపల్లి గాని, మేడారం దగ్గర ఉన్న పంప్ హౌస్ గాని, లక్ష్మీ కెనాల్ దగ్గర ఉన్న పంప్ హౌస్ గాని, ఇవన్నీ కూడా కాళేశ్వరంలో భాగంగా కట్టినాయి కావా? ఇది కాళేశ్వరంలో పెట్టిన మోటార్లు, కాళేశ్వరంలో తవ్విన టనళ్లు కాదా? ఒక బోగస్ ప్రచారం. కాళేశ్వరం పోయింది, కాళేశ్వరం పోయింది. కరీంనగర్ వాళ్ళకైతే బాగా తెలుసు మిడ్ మానేర్ ఎవరు కట్టినరు. ప్యాకేజ్ 6, ప్యాకేజ్ 8, మేడారం పంప్ హౌస్, లక్ష్మీకి పంప్ హౌస్ ఎవరు కట్టినరో తెలియదా? అవన్నీ కాళేశ్వరంలో భాగం కాదా? పోయిన 2 ఏళ్ళు ఏమైందంటే మంచిగా కాలమైంది కనుక మిడ్ మానేర్ నుంచి మోటార్లు నడిపినాం, ఎల్లంపల్లి నుంచి మోటార్లు నడిపి కాళేశ్వరం నీళ్లు బారినాయి. మరి అసమై బాలచంద్ గారు ఉన్నారు, అనంతగిరి రిజర్వాయర్ అది కాళేశ్వరంలో కట్టింది కాదా? అనంతగిరి కింద వేలాది ఎకరాలకు వందలాది చెరువులు నింపుతున్నామంటే అది కాళేశ్వరంలో. అనంతగిరి రిజర్వాయర్ ఇలా అది కాళేశ్వరంలో కట్టింది కాదా? అనంతగిరి కింద వందల చెరువులు నిండుతున్నాయి, వేల ఎకరాల్లోకి నీళ్లు వస్తున్నాయి అంటే అవి కాళేశ్వరంలో భాగం కాదా? కాళేశ్వరం కూలింది అయినా నీళ్లు వచ్చినాయంటే ఆడికెళ్ళి గాల్లకెళ్ళి వచ్చినాయి, ఏమన్నా విమానంలో వచ్చినాయా? రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో కట్టిన టనళ్ల ద్వారా వచ్చింది, కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీళ్లు వచ్చినాయి, కాళేశ్వరంలో కట్టిన రిజర్వాయర్ల ద్వారా, కాలువల ద్వారానే ఇవాళ బంగారమోలే పంటలు పండినాయి. మరి ఇప్పుడు జరగాల్సింది ఏంటి? ఎల్ నీనో వచ్చింది. ఈసారి ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేవు, ఎల్లంపల్లిలో నీళ్లు లేవు, మంచి నీళ్లకు కూడా తిప్పలున్నది. కానీ ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఇవాళ కూడా 10,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. రేపటి కల్లా 20,000 వస్తాయట. అంటే ఏడ చుక్క నీళ్లు లేకపోయినా మేడిగడ్డ దగ్గర 20,000 క్యూసెక్కుల నీళ్లు రేపల్లుండి నుంచి వస్తాయంటున్నారు. పైన వరద స్టార్ట్ అయింది మహారాష్ట్రలో. నిజంగా 2 పిల్లర్లు మరమ్మతు చేస్తే బ్రహ్మాండంగా మోటార్లు ఒత్తుకొని ఇలా ఎల్ఎండికి నీళ్లు రాకపోవునా? మా వరద కాలువలో కరీంనగర్ రూరల్ మండల చెరువులు నింపుకునే అవకాశం లేదా? ఎందుకంటే నువ్వు అబద్దాలు చెప్పినావు, దుష్ప్రచారం చేసినావు. 1,00,000 కోట్లు కొట్టుడు పోయినేనో కాళేశ్వరం కూలిందని గోబల్స్ ప్రచారం చేసినావు. ఆ 2 పిల్లర్లు మరమ్మతు చేస్తే నువ్వు చెప్పింది అబద్దమని రైతులకు అర్థమైతది, ప్రజలకు అర్థమైతదని కావాలనే పెండింగ్ లో పెట్టినావు. మొన్న తుంగభద్ర పోయినావు, గేట్లు ఖరాబ్ అయితే 2 ఏళ్ల లోపల తుంగభద్ర గేట్లు బాగా చేసి కర్ణాటక రాష్ట్రం దాన్ని ప్రారంభించింది. ఈడ ఎన్ని గేట్లు? మేడిగడ్డలో ఉన్నాయి 85 గేట్లు. 85 గేట్లలో దెబ్బతిన్నాయి 2 గేట్లు. 85 గేట్లలో దెబ్బతిన్నాయి 2 గేట్లు. 2 గేట్లు మరమ్మతు చేయడానికి 2.5 సంవత్సరాలు సరిపోదా నీకు? ఇప్పుడు కాళేశ్వరంలో కట్టిన 16 రిజర్వాయర్లు మంచిగా ఉన్నాయి, 16 సబ్ స్టేషన్లు మంచిగా ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనలు బాగున్నది, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ బాగున్నాయి, 3 బ్యారేజీల్లో అన్నారం సుందిల్ల బాగుందని నువ్వే చెప్తున్నావు. మేడిగడ్డ బ్యారేజీలో 7 బ్లాకులు 85 గేట్లు, దెబ్బతినే ఎంత 2 గేట్లు. 2 గేట్లు మరమ్మతు చేయడానికి 2.5 సంవత్సరాలు నీకు సరిపోదా? నిజంగా 2 గేట్లు మరమ్మతు చేసుంటే ఈ కరువు కాలంలో ఎల్ నీనో వచ్చిన సందర్భంగా ఇలా బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకుంటే మా ఎల్ఎండి, మా అంతగిరి నిండుగా నీళ్లుంటే బ్రహ్మాండంగా పంటలు వండయా? నిజంగా ఈ కరువు ఇట్లే ఉంటే రేపు కరీంనగర్ కు మంచి నీళ్లు కూడా ఉండయి. కరీంనగర్ కు రేపు ఎండాకాలంలో మంచి నీళ్లకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అంటే ఎల్నిలోనేమో ప్రకృతి తెచ్చింది, కానీ మనకు దురదృష్టానికి రేవంత్ రెడ్డి రూపంలో డిసెంబర్ 7, 2023 మనకు రేవంత్ రూపంలోకి ఎల్నినో వచ్చింది. రేవంతే